శ్రీ నితిన్ గడ్కరీ గారు డిసెంబర్ 2009 నుండి జనవరి 2013 వరకు భారతీయ జనతా పార్టీ యొక్క అత్యంత పిన్న వయస్కుడైన జాతీయ అధ్యక్షుడిగా సేవలందించారు. ఆ సమయంలో పార్టీ అనేక పెద్ద సవాళ్లను ఎదుర్కొంటోంది. దాదాపు 2 దశాబ్దాల తర్వాత బీజేపీకి కొత్త శక్తి, క్రమశిక్షణ మరియు స్పష్టమైన దార్శనికత అవసరమయ్యాయి. గడ్కరీ గారికి పార్టీ అంతర్గత శక్తిని మరియు దీర్ఘకాలిక లక్ష్యాలను పునరుజ్జీవింపజేసే బాధ్యత అప్పగించబడింది. అధ్యక్షుడిగా ఆయన తన సైద్ధాంతిక దృఢత్వంతో బీజేపీని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఏకాత్మ మానవతావాదం మరియు అంత్యోదయ సిద్ధాంతాలతో తిరిగి అనుసంధానించారు. ఆయన అభివృద్ధి, స్వావలంబన మరియు సమాజంలోని అట్టడుగు వ్యక్తి యొక్క అభ్యున్నతిని రాజకీయ చర్చా కేంద్రంగా మార్చారు. రాజకీయాల్లో కేవలం నినాదాలు మాత్రమే కాదు, పరిష్కారాలు ఉండాలని ఆయన నమ్మేవారు. అందువల్ల నితిన్ గడ్కరీ గారి మార్గదర్శకత్వంలో సంస్థాగత సంస్కరణలు మరియు విధానపరమైన దార్శనికతతో పాటు విస్తృత స్థాయి మార్పులు చేపట్టబడ్డాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల పనితీరును పర్యవేక్షించడానికి మరియు నిరంతరం విధానపరమైన సూచనలు అందించడానికి ప్రత్యేక సెల్లను ఏర్పాటు చేశారు. కేవలం ఎన్నికల్లో గెలవడమే కాకుండా సమర్థవంతంగా పాలన సాగించే పార్టీని నిర్మించడమే ఆయన స్పష్టమైన లక్ష్యం. ఆయన రాష్ట్ర యూనిట్లు, యువత మరియు క్షేత్రస్థాయి కార్యకర్తలను శక్తివంతం చేశారు. దీనివల్ల బీజేపీ తన సంప్రదాయ కోటల నుండి బయటపడి జాతీయ స్థాయిలో విస్తరించింది. అందర్నీ కలుపుకునిపోయే విస్తరణపై గడ్కరీ గారు ప్రత్యేక దృష్టి సారించారు. అంత్యోదయ స్ఫూర్తితో కూడిన కార్యక్రమాల ద్వారా ఆయన పేదలు, వెనుకబడిన వారు, దళితులు మరియు వంచిత వర్గాల మధ్య పార్టీ పట్టును పెంచారు. ఇది సామాజిక సమతుల్యత మరియు సమాన అవకాశాల పట్ల బీజేపీకి ఉన్న నిబద్ధతను మరింత బలోపేతం చేసింది. నాయకత్వ కొనసాగింపు మరియు సంస్థాగత స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఆయన నాయకత్వంలో పార్టీ రాజ్యాంగంలో సవరణలు చేయబడ్డాయి. ఇది వ్యక్తిగత రాజకీయాల కంటే సంస్థాగత శక్తిపై ఆయనకు ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబించింది. అన్నింటికంటే ముఖ్యంగా శ్రీ నితిన్ గడ్కరీ సిద్ధాంతాన్ని పరిపాలనా సామర్థ్యంతో జోడించి బీజేపీ భవిష్యత్తు అభ్యున్నతికి మేధోపరమైన మరియు సంస్థాగత పునాది వేశారు. ఆయన పదవీకాలం ఒక చారిత్రాత్మక విజయాలకు ప్రతీక. దేశం నేడు సాక్ష్యంగా నిలుస్తున్న ఆ గొప్ప మార్పు కోసం పార్టీని నిశ్శబ్దంగా సిద్ధం చేసిన కాలమది.